జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం చెల్లించిపోయి మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన సందర్భంగా మరి వారికి మనందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక తెలంగాణ వైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయో మరి ఈ సందర్భంగా మనం ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోతూ ఇంకా అమలు కానటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కొద్ది రోజుల్లో పట్టినే మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ వర్గం అంతా మనకు గత వారం రోజులుగా విజయోత్సవాల సందర్భంగా మనందరికీ వ్యక్తపరుస్తున్న మాట గుర్తెరిగి మరి ఈ మధ్యనే యువజన కాంగ్రెస్ కార్యవర్గం అంతా అజేయంగా మనకు విజయం సాధించిన నాయకులు మా పిల్లలట్లాంటి సమానులు వాళ్ళంతా కూడా ప్రజల్లోకి పోయి మరి రాబోయే కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పరంగా జరిగేటివన్నీ కూడా సఫలం చేయాలని ఈ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికి కూడా మరొక మారు హృదయపూర్వకంతో జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004లో మరి నాకు శ్రీమతి సోనియా గాంధీ పట్ల గౌరవం ఎందుకనంటే 2004లో 2009లో మా ప్రభుత్వం ఏర్పడ్డ నాడు అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువ ఎదుర్కొన్న సందర్భంలో ఆర్టీఏ చట్టం తెచ్చి నేను ఎటువంటి తప్పు చేస్తలేదు మా ప్రభుత్వం అనే గొప్ప ఆర్టీఏ చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారికి నేను చాలా అభిమాని అయ్యాను. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అఖిల భారత మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ యొక్క అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్త, ఒక మైనార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ఈ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు చేపట్టినటువంటి గొప్ప నాయకురాలు మరి సోనియా గాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సమయంలో కూడా దేశవ్యాప్తంగా రైతులకు ఒకేసారి 74,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి సోనియా గాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా యూపీఏ ప్రభుత్వం 1, 2 కానీ వారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయాలనే ఉద్దేశంతో సమాచార చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రజల ముందుంచినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రోజువారీగా గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా వారిని పని కల్పించాలనే ఉద్దేశంతో మహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చినటువంటి నాయకురాలు మరి సోనియా గాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోట్లాది ప్రజల స్వరాష్ట్ర కళను సాకారం చేసినటువంటి ఘనత సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సోనియా గాంధీ గారు గతంలో కూడా 4 సార్లు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైనప్పటికీ కూడా తను ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. తను సోనియా గాంధీ గారు ఎన్నో పథకాలకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ बर्थडे पे मुबारकबाद देता हूँ सारे तेलंगाना की आवाम की जानिब से। आपके यूपीए फर्स्ट टाइम पे हम मुसलमानों को 4% रिजर्वेशन मिला, कई इक़दाम तरक्की के मिले। मैं उम्मीद करता हूँ आने वाले दिनों में भी माइनॉरिटीज़ को साथ लेके मुल्क की तरक्की में हमको भी ख़त्म आगे बढ़ने का मौका देंगे। जय हिंद, जय कांग्रेस। మన ఆకాంక్షను గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ మరి సోనియా గాంధీ ఆకాంక్షలు కూడా నెరవేర్చాల్సిన, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలని చెప్పి ఆవిడ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి వారి ఆకాంక్షలు నెరవేర్చి అందరి చిన్న జనాలకి ఎవరికైతే పనులు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా యువతకు, మహిళలకి, పేద ప్రజలందరికీ. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఏ న్యాయం
జరగలే. ఇప్పుడు మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన నుంచి ప్రతి ఒక్కటి అమలు చేయడానికి సోనియా గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేస్తున్నారు. వారికి కూడా నేను వారి కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక సోనియా గాంధీ అనేది ఆమెకు 2 సార్లు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ తను తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ పదవిల కొరకే కాదు, తను ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుగా వెళ్ళడం జరుగుతుంది. నిజంగా కూడా 2 సార్లు ప్రధానమంత్రి త్యాగం చేసి ఈరోజు తెలంగాణ ప్రదాతగా నిలిచింది అంటే ప్రాణత్యాగాలను చూసి ఆమె చెల్లించిపోయి మన తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది. 60 ఏళ్ళ కోరిక తెలంగాణను తన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అంటే సోనియా గాంధీ గారు ఒక తల్లిగా మహిళగా ప్రాణాలు తీసుకుంటున్న తెలంగాణ వాదులందరికీ కూడా త్యజించి ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆమెకు అందరికీ తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు లాస్ట్ ఇయర్ అనేది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం జరిగింది. ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. మహిళలు చాలామంది కూడా మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా ఎన్ని ప్రయాణాలు చేయడమే కాదు, చాలామంది చాలని జీతాలు ఉన్నవారు బస్సు ప్రయాణానికే 2-3 వేలు ఖర్చు చేసేవారు అందరికీ కూడా ఇది ఒక ఆధారంగా ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఉట్టిగా ఎటో పోయి రావడం కాదు, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం అనేది మిగులుతుంది. అదే దృక్పథంతో ఈ ఉచిత బస్సు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ కూడా దేవస్థానాలను దర్శించడమే కానీ ప్రతి ఒక్కటి కూడా ఉచిత ప్రయాణం ద్వారా మహిళలందరూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు మనకి సీఎం గారు 1 ఇయర్ అవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ముందుగా మహిళా సంఘాలకి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో ఒక వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాంటి అంటే మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటే కానివ్వండి, 500 సిలిండరే కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మహిళలకు సంబంధించి చాలా మటుకు పథకాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా మహిళా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె 100 ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఘనంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అదేవిధంగా తెలంగాణ వాసులందరికీ కూడా సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.